మీ ఫ్రెండ్స్లో ఎవరైనా ప్రోటీన్ పౌడర్ యూస్ చేసే వాళ్ళు ఉంటే ఈ వీడియోని వెంటనే వారికి షేర్ చేయండి. ఎందుకంటే ప్రోటీన్ పౌడర్ తీసుకోవడం మంచిది కాదని ICMR ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ కొత్త గైడ్లైన్స్ని పాస్ చేసింది. బాడీకి ప్రోటీన్ చాలా అవసరం. దానికోసం కొంతమంది మార్కెట్లో దొరికే ప్రోటీన్ పౌడర్లను యూస్ చేస్తుంటారు. అయితే దీనివల్ల కిడ్నీలు దెబ్బతినే అవకాశం ఉంది. సాధారణంగా ప్రోటీన్ పౌడర్లను గుడ్లు, పాలు, పాల విరుగుడు లేదా సోయా బేస్డ్ బఠానీ లేదా బియ్యం వంటి మొక్కల మూలాలతో తయారు చేస్తారు. ఈ పౌడర్లో అధికంగా చక్కెర, అవసరమైన దానికంటే ఎక్కువ మొత్తంలో ఉండే వివిధ పోషకాలు కిడ్నీపై అధిక ఒత్తిడి తెస్తాయి. అలాగే ఎముకలలో ఉండే కాల్షియం మూత్రం ద్వారా బయటకు పోవడం వల్ల ఎముక సమస్యలు వస్తాయి. సాధారణంగా బాడీకి 0.66 గ్రామ్ పర్ కిలోగ్రామ్ పర్ డే నుంచి 0.83 గ్రామ్స్ ప్రోటీన్ అవసరం అవుతుంది. దానికోసం మనం ఇలాంటి ప్రోటీన్ పౌడర్లు యూస్ చేసేదానికంటే మనకి న్యాచురల్గా దొరికే పప్పు ధాన్యాలు, పల్లీలు, గింజలు, గుడ్లు, పాలు, మాంసం మరియు డ్రై ఫ్రూట్స్ తీసుకోవడం వల్ల కావలసిన ప్రోటీన్ సహజంగానే బాడీకి అందుతుంది. కేవలం ప్రోటీన్ మాత్రమే కాకుండా కార్బోహైడ్రేట్, ఫ్యాట్ లాంటి అన్ని రకాల పోషకాలు తీసుకున్నప్పుడు మాత్రమే మనం ఆరోగ్యంగా ఉంటాం.